జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ ప్రవచన కార్యక్రమంలో యోగ వాసిష్ఠ రామాయణంలో దేవదూతకి అరిష్టనేమికి మధ్య ఎలాంటి సంభాషణ, ఎంత అద్భుతమైనటువంటి సంభాషణ జరిగిందో విందాం. క్రిందటి సంచికలో దేవదూత అరిష్టనేమి దగ్గరికి రావటము, అరిష్టనేమి ధ్యానముద్రలో ఉండటము, అరిష్టనేమి కళ్ళు తెరిచి ఆ వచ్చిన అతన్ని చూసి కొద్దిగా ఆతిథ్యాన్ని స్వీకరించి విశ్రాంతి తీసుకొని మీరెవరో, మీరు వచ్చిన పనేమో చెప్పండి అని అడగడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో విందాం. ఆ దేవదూత అరిష్టనేమిని చూసి, మహారాజా మీకు వందనము, నేను దేవదూతను, మా ఏలికి ఇంద్రుడు ఇక్కడికి పంపగా వచ్చాను. మీ తపస్సుకి ఆనందపడిన మా రాజు ఈ భోగభాగ్య సంపదలన్నీ కూడా మీకు ఇచ్చి మిమ్మల్ని సాధారణంగా మా స్వర్గానికి తోడ్కొని రమ్మన్నారు అంటూ దేవదూత చెప్పాడు. అందుకు అరిష్టనేమి, ఓహో, ఇంద్రుడు పంపించారా, చాలా సంతోషంగా ఉంది. ఓ దేవదూత, మీరు చెబుతున్నటువంటి ఈ లోకం ఎక్కడ ఉంది? అక్కడ నివసించేవారు ఎవరు? వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు ఎటువంటి దాపరికమూ లేకుండా సత్యాన్ని మాత్రమే నాతో చెప్పండి అని చాలా ఆసక్తిగా అడిగారు. అందుకు ఆ దేవదూత, మహారాజా మాది స్వర్గలోకం అంటారు, మీకు ఊర్ధ్వలోకంలో ఉన్నాము. అక్కడ నివసించే వారందరూ కూడా దేవతలు అని పిలువబడతారు. వారు ఎప్పటికీ కూడా ముదిమి రాని వారు, 30 ఏళ్ల వయసుతోటే ఉంటారు. నవ యవ్వనవంతులై ఉంటారు. అమితమైన సుఖభోగాలతో పాటు నృత్య గాన విలాసాలతో ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. మీరు నివసిస్తున్నటువంటి ఈ భూలోకంలో చాలా తక్కువ సుఖభోగాలు ఉన్నాయి. ఇంతకంటే మించి మీరు ఊహించలేనని సుఖభోగాలు మీకు అక్కడ మీ పాదాక్రాంతము. అక్కడ మరణం అనేదే లేదు. ఇది మామూలుగా ఎవరికి లభ్యం కాదు. కానీ మా ఏలిక మీ తపస్సుకు ఆనందపడి మిమ్మల్ని తోడుకొని రమ్మని నన్ను పంపించారు. అందువల్ల మీకు కొంతవరకు అక్కడి సుఖభోగాల్ని ఇక్కడ తీసుకుని వచ్చాను. వీటిని అనుభవించి వెంటనే నాతో బయలుదేరి మా లోకానికి వచ్చి మా దేవతలందరితో కలిపి దేవతయే సుఖంగా ఉండొచ్చు అంటూ అక్కడి విశిష్టతని చెప్పాడు. అరిష్టనేమి, ఓ దేవదేత, నీవు ఎంతటి సత్యవంతుడివి, నిజం నిర్భయంగా చెప్పావు కదా. నీ నిజ ప్రవృత్తికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్క మాట శ్రద్ధగా విను. నేను మహారాజుని. నేను ఈ మా లోకంలో నాకు వశము కానీ నేను పొందలేనటువంటి భోగభాగ్యాలు ఉంటాయా? అందువల్ల ఎటువంటి భోగభాగ్యాలతోటి కూడా నాకు పని లేదు. ప్రళయాంతమందైనా కూడా అన్ని లోకాలు ఈ బ్రహ్మాండంలో విలీనమైపోవాల్సిందే కదా. అటువంటప్పుడు ఈ భూలోకమైతే ఏమి, స్వర్గలోకమైతే ఏమి? నేను ఇప్పుడు ఇంద్రియ విషయాలని విసర్జించి శమయుక్తుడని, అంటే ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాను. ఇట్టి నాకు మీ స్వర్గంతో కానీ మీ విషయ సుఖాలతో కానీ నాకు పని ఏమిటి? నేను నిత్యుడు, అవినాశి అయిన ఆ పరమాత్మ కోసము, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసము, ఆత్మజ్ఞానం పొందడం కోసము దీక్షతో ఉన్నాను. కనుక ఓ దేవదేవత, మీరు చాలా శ్రమపడి నా కోసం వచ్చారు. ఎంతో సంపద నాకు తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు మీ ఎలుకతో చెప్పండి, నాకు స్వర్గమే కాదు, చివరికి బ్రహ్మలోక ప్రాప్తి ఇస్తా అన్నా కూడా వద్దు. అందువలన మీ చేత తేబడినటువంటి ఈ సమస్త సంపదని మీరే తీసుకుని వెళ్ళిపోండి అని చక్కగా చెప్పి తిరిగి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇంకా చేసేదేమీ లేక ఆ దేవదూత శిరస్సు వంచి ఆ మహారాజుగా నమస్కరించి వద్ద సెలవు తీసుకుని స్వర్గాన్ని చేరి అన్ని విషయాల్ని కూలంకషంగా ఇంద్రుడికి చెప్పడం జరిగింది. అదంతా విన్న ఇంద్రుడు చాలా సంతోషపడి, అంటే ఆయనకి ఉన్నటువంటి వైరాగ్యము చాలా నిజమైనటువంటి వైరాగ్యము.
ఎటువంటి ప్రలోభానికి ఆయన లొంగలేదు. అంటే ఆయన నిష్ఠాగర్షుడై ఆత్మతత్వ జ్ఞానం కోసమని, ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందడం కోసమే తపస్సు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి మనం వారు కోరిన విధంగా సహాయం చేయాలి. కనుక నీవు తిరిగి భూలోకానికి వెళ్ళు, నేను చెప్పినట్లు చెయ్యి. భూలోకంలోనే ఆయనకి కావలసినటువంటి గొప్ప పరమాత్మ జ్ఞానాన్ని అందించగల ఆ జ్ఞాని ఉన్నారు అని చెప్పి ఆయన వద్దకు శీఘ్రముగా అరిష్టనేమిని తీసుకువెళ్ళు అంటూ ఇంద్రుడు తిరిగి ఆ దేవదూతని భూలోకానికి పంపించడం జరిగింది. ఇప్పటికి స్వస్తి. వచ్చే సంచికలో ఇంకా ఏం జరిగిందో విందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.